హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో మత్తు వదలరా 2 రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. జనాలందరూ అలా ఓన్ చేసేసుకున్నారనమాట. సో అంతటి మంచి షిప్ని డ్రైవ్ చేసినటువంటి కెప్టెన్ మనతో పాటు ఉన్నారు రితేష్ గారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఆ మత్తు వదలరా స్లేవ్ ఏదైతే ఉందో కదా, ఆయన కూడా మన అందరినీ అలా స్లేవ్ చేసేసుకున్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్ ఏంటో అనేది కనుక్కుందాం. సో హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? మీ మత్తు వదిలిందా? ఫస్ట్ థింగ్ అయితే నేను ఫస్ట్ సినిమా గారి కన్నా ముందు అడగాల్సింది సత్య గారి గురించి. సో ప్రీ క్లైమాక్స్లో దర్ వాజ్ అ సీన్ కదా, అంటే లైక్ ఆయన డ్యాన్స్ చేస్తారు చిరంజీవి గారి పాటకి. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? సత్య గారిని డ్యాన్స్ చేయమన్నప్పుడు ఆయన ఏమన్నారు? సో అది బేసిక్గా చేసింది ఫస్ట్ పార్ట్ అప్పుడు షూట్ చేసిన సీన్స్ అనమాట, డ్యాన్స్ బిట్స్ అన్ని. సో ఫస్ట్ పార్ట్లో వీళ్ళు డ్రగ్ బ్లాస్ట్ అయినప్పుడు, హాలుసినేట్ అయినప్పుడు వస్తాయి అనమాట. సో అక్కడ లెంత్ ఇష్యూస్ వల్ల తీస్తాం. ఇక్కడ సెకండ్ హాఫ్లో సరే అప్పుడు ఫుల్ ఫీల్ అయ్యాడు అనమాట. సో బాగా ప్రాక్టీస్ చేసి ఒక 3-4 days ప్రాక్టీస్ చేసి 1 day షూట్ ఫుల్ డ్యాన్స్ కింద మీద పడి చేసాడు. మొత్తం ఎడిట్లో వెళ్ళిపోయిందని ఫుల్ ఫీల్ అయ్యాడు. ఫీల్ అవ్వట్లే, సెకండ్ పార్ట్లో పెడతా అనమాట. సో సెకండ్ పార్ట్కి వచ్చే టైంకి పెట్టలేదు, ఫస్ట్ ఇనీషియల్ కట్లో పెట్టలేదు అనమాట. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మూవీ ఫ్లోలో అక్కడ కొంచెం ఏదన్నా ఒకటి హై మూమెంట్ ఉంటే బాగుంటుంది అని ఒక చిన్న ఇనీషియల్ స్క్రీనింగ్స్లో ఒక చిన్న రియాక్షన్స్ వచ్చినప్పుడు సరే అనిపించి అప్పుడు సత్య అన్నాడు, నువ్వు పెట్టు ఇది చూడు వర్కౌట్ అవుద్ది, నువ్వు చూడు ఇది వర్కౌట్ అవుద్ది అని తెలుసులే, కానీ స్టోరీ ఏమన్నా అలా వద్దా అని అది అసలు నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయింది. సో మనోడు ఫుల్ హ్యాపీ, అసలు రెస్పాన్స్ కూడా అసలు చాలా బాగుంది, మామూలుగా లేదు. థియేటర్ మొత్తం ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్న మొత్తం వదిలేసి ఇంకా ఫుల్ బ్లాస్ట్ అవుతారు థియేటర్ అంతా. అండ్ ఎస్, మత్తు వదలరా 2 గురించి మాట్లాడుకుంటే లైక్ 1కి సీక్వెల్ 2కి బాగా కనెక్ట్ చేశారు. సో అంటే లైక్ ఎంత టైం పట్టింది ఏంటి? ఇస్ దర్ ఎనీ న్యూ కాన్సెప్ట్స్ ఆలోచించడానికి ఏమైనా టైం పట్టింది ఆర్ వాట్? అంటే మేజర్ నాకు డైరెక్ట్ సీక్వెల్ చేయాలనే ఉండింది అనమాట. సో మా తోటలో అయిన వెంటనే సీక్వెల్ చేద్దాం ఇది అంటే వెంటనే కోవిడ్ ఒకటి వచ్చింది. వచ్చిన టైంలో ఏంటంటే ఓటీటీలో బాగా ఎక్కువ మంది చాలా మంది చూస్తే ఒక కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. అంతవరకు అంత రీచ్ అవుతానా లేదా అని ఒక చిన్న నాకు ఇది ఉండి ఎక్కువ పర్సీవ్ చేయలేను. కానీ ఒక 2 ఐడియాస్ మాత్రం ఉన్నాయి అనమాట. సో ఏదైతే క్రైమ్ సీన్ ట్యాంపరింగ్ ఒకటి, వీళ్ళు మెట్రో స్టేషన్ ఏదైతే ఓపెనింగ్ బిట్టుందో 2 ఐడియాస్ వచ్చాయి. కానీ అంటే మేజర్గా వీళ్ళని పోలీస్ ఆఫీసర్ చేయాలనే ఐడియా అయితే ఉండింది అనమాట. సో ఎందుకంటే అందుకే ఫస్ట్ పార్ట్ ఎండ్లో కూడా ఇన్ఫార్మర్స్ అని చెప్పాము. సో నెక్స్ట్ ఒక బడ్డీ కాప్ కామెడీ చేద్దాం అనేది ఐడియా ఉండింది, కానీ ఒక స్ట్రక్చర్ రాలా. సరే ఇంకా దాని మీద ఎక్కువ కన్సీవ్ అది చేయలేదు. దాని తర్వాత హ్యాపీ బర్త్డే అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది అనమాట టాపిక్, ఇచ్చేద్దాం ఇది అంటే ఏమంటే నాకు ఆర్గానిక్గా వచ్చి నేను కాన్ఫిడెంట్గా ఉంటే కానీ చేయదలుచుకోలేదు అని చెప్పి సరే ఒకసారి ట్రై చేద్దాం అని ఇంకా నేను తేజ కూర్చొని కో రైటర్ స్టార్ట్ చేశాను. ఇంక ఇవాళ ఎలాగన్నా దీన్ని అంత తేల్చాలి ఇది ఏదో ఒకటి అని చెప్పి కూర్చొని చేయగానే 1 dayలో మాకు వచ్చింది, ఓల్ స్ట్రక్చర్ వచ్చింది, స్టోరీ స్ట్రక్చర్ వచ్చింది. వచ్చాక నరేషన్ ఇచ్చాను చెరి గారికి, సింహాకి, భైరవ్ అందరూ ఎక్సైట్ అయ్యాక ఇంకప్పుడు కూర్చొని నేను డైలాగ్ వర్షన్ రాశాను. ఓకే. అండ్ అంటే లైక్ ఎలా వీళ్ళని ఒక డెలివరీ బాయ్ దగ్గర నుంచి వాళ్ళ కాప్ జర్నీ ఏదైతే ఉందో జనరల్గా రియల్ లైఫ్లోనైతే ఇట్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్ కదా అవ్వడం అన్నది. అంటే లైక్ జనరల్గా ఎంత ఇల్లాజికల్గా జనాలు చూసినా సరే కొన్ని లాజికల్ పాయింట్స్ అన్న వెతుకుతూ ఉంటారు. ఎప్పుడైనా లైక్ అనుకున్నారా లైక్ ఇలా నాకు లాజికల్గానే అంటే ఒక సెలక్షన్ డ్రైవ్ ఒకటి పెట్టారు, వీళ్ళు వెళ్ళారు, ట్రైనింగ్ అన్ని చేశారు, సెలెక్ట్ అవ్వలేదు. సో కరప్షన్ అనేది ఎలాగూ ఉంది, వాళ్ళు బ్రైబ్ చేసి జాయిన్ అయిపోయారు. సో కానీ అంటే ఒకటేంటంటే వీళ్ళు పాపం జెన్యున్గానే వర్క్ చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం అయితే ఉండింది. సో వీళ్ళు పని లేదు కానీ పనిలో చేరాక జెన్యున్గానే చేస్తారు, కానీ మళ్ళీ డబ్బులు సరిపోవు వాళ్ళకి అనేది ఒక చిన్న డబ్బు అనేది ఇప్పుడు మనకి ఏ జాబ్ చేసినా డబ్బు అనేది సరిపోదు అనేది ఒక యూనివర్సల్ ప్రాబ్లం. సో దానికి ఫస్ట్ పార్ట్లో కూడా వీళ్ళు డబ్బులు సరిపోలే తప్పు చేశారు, మళ్ళీ దీంట్లో కూడా డబ్బు కోసం తప్పు చేస్తారు, మళ్ళీ ఇరుక్కుంటారు అనేది అది మేజర్ ప్లాట్ డివైజ్ ఆఫ్ మత్తవలరా అనుకోవచ్చు. సో అలా ఇలా తెస్తే బాగుంటుంది. 2తోనే ఆపుతున్నారా లేకపోతే 3, 4, 5 కూడా తీస్తారా? 3 అయితే తీసే ఉద్దేశాలు ఉన్నాయి, 4, 5 3 బట్టి చూడాలి, 3ని బట్టి 4, 5 అలా. అప్పుడు ఏంటి ఏమనుకుంటున్నారు సరదాగా 3కి ఏమనుకుంటున్నారు? అంటే ఉంది ఒక ఐడియా అయితే ఉంది, అంటే వచ్చినప్పుడు బెటర్గా ఇప్పుడు నేను
ఓకే, యూ డోంట్ వాంట్ టు షేర్ సీక్రెట్. అయితే ఈయనకు కూడా స్లేవ్ ఒకటి ఇవ్వండి. సో ఏంటి దట్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దట్ స్లేవ్ డ్రగ్? అంటే బేసికల్గా డ్రగ్స్ అనేది ఇట్స్ అన్ ఇల్లీగల్ థింగ్ మనందరికీ తెలుసు, బట్ మీరు దాన్ని కూడా ఒక ఫన్ వేలో చూపించడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం సీరియస్ చూపించిన, ఎండ్ వచ్చేసరికి అది కొంచెం ఫన్ వేలో చూపించడం జరిగింది. బట్ ఆ కాన్సెప్ట్ ఎలా అనుకున్నారు? అంటే మేజర్గా ఒక నేమ్ చెప్పాలి అంటే ఇందులో చెప్పదలుచుకున్న స్లేవ్ అనేది జస్ట్ నేను ఒక మెటఫర్ లాగా ట్రీట్ చేశాను అనమాట. సో డ్రగ్ పేరు స్లేవ్ అనేది డైరెక్ట్ నువ్వు డ్రగ్ తీసుకుంటేనే స్లేవ్ అని కాదు, నీ మత్తు అనేది చాలా వేరే విషయాల్లో కూడా నువ్వు మత్తులో ఉన్నావు, దాని నుంచి కూడా బయటకు రా అనేది. సో ఫస్ట్ పార్ట్లో వచ్చి నిద్ర మత్తు, డబ్బు మత్తు, ఇది ఇందులో నీకు ఫేమ్ మత్తు, ఫ్యాన్జమ్ మత్తు, డబ్బు మత్తు, ఓ జనరేషన్ గ్యాప్లో వచ్చేది, ఈ అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా మత్తు కింద వస్తాయి. సో అవి కూడా చిన్న అంటే మరీ ఆన్ ద ఫేస్ చెప్పకుండా అండర్ కరెంట్గా అండర్లైన్గా సబ్లైన్గా చెప్దాం అనేది. ఓకే, అండ్ వెన్నెల కిషోర్ గారి గురించి చెప్పండి. అండ్ ఆయన క్యారెక్టర్ వాజ్ అంటే లైక్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. సో ఆయనకి కథ చెప్పినప్పుడు ఆయన ఎంత ఎక్సైట్ అయ్యారు? ఆయన అంటే ఫస్ట్ పార్ట్లో కూడా ఆయన ఎప్పుడు నేను కామెడియన్లా ట్రీట్ చేయను, ఆయన ఎందుకో నాకు కొత్త వేరేగా వెరైటీగా రాయాలని అనిపిస్తుంది. సో ఫస్ట్ పార్ట్ చూసుకున్నా కూడా కొంచెం సీరియస్ కైండ్ ఆఫ్ రోల్. ఇది ఫస్ట్ బేసిక్గా వెన్నెల కిషోర్ గారు అనుకోలేదు అనమాట, ఎందుకంటే చనిపోయారు, ఇప్పుడు ఆల్రెడీ అజయ్ గారిని తెస్తున్నా, మళ్ళీ ఇంకొకళ్ళు సేమ్ మరి ఇంతమంది సేమ్ వాళ్ళని తేలేం కదా, ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చనిపోయారుగా అనిపించింది. కానీ ఆ క్యారెక్టర్ డ్వెల్ చేశాక ఒక కొత్త యాక్టర్ని పెడితే మరీ సీరియస్ అయిపోయి వేరేలాగా వెళ్తుంది అని ఒక చిన్న ఇది అనిపించి సడన్గా స్ట్రైక్ అయిందండి. వెన్నెల కిషోర్ గారు ఉంటే ఎలా ఉంటుంది అని ఒక చిన్నది తెచ్చి సరే లుక్ లైక్ ఆయన వచ్చారు. సో ఆయన యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే అంటే ఆడియన్స్ అటు ఎంజాయ్ చేస్తూనే ఆ సీరియస్నెస్ అది కొద్ది బ్యాలెన్స్ అవుద్ది అని అనిపించింది. సో ఆయన ఫస్ట్ మామూలుగా ఏంటి అసలు క్యారెక్టర్ ఏంటి అది ముందు లేదు అనేసరికి ఆయన డిసప్పాయింటెడ్, అదేంటి నేను లేను ఇది అని. దాని తర్వాత లేదు సార్ రాశాను ఒకటి, అంటే ఏదో నేను అడిగాను రాస్తావా బాగుందా అది ఇది అని చెప్పగానే ఆయన బాగా ఎక్సైట్ అయ్యారు అనమాట. సో దాని తర్వాత ఇంకా బేసికల్గా మీ మత్తు వదలరా, హ్యాపీ బర్త్డే మత్తు వదలరా 2 కావచ్చు, ప్రతి మూవీలోని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు మీరు వెళ్ళేది అంటే లైక్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్కే వెళ్తారు, అంటే లైక్ దీస్ కైండ్ ఆఫ్ థీమ్స్కే వెళ్తారు. అంటే లైక్ ఒక క్రైమ్ జరగడము, ఆ క్రైమ్ని రివర్స్గా చూపించడం. అంటే వై దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ మీకు ఇష్టమా, దీస్ జానరా ఆర్ కంప్లీట్? అంటే మత్తు వదలరా వచ్చి ఇప్పుడు అది సేమ్ ఫాలో అవ్వాలి కాబట్టి సీక్వెల్ కాబట్టి, హ్యాపీ బర్త్డే వచ్చి అంటే అది హైయెస్ట్ జానర్ రాలేదు, ఇంకోటి ఒక సరియల్ అబ్సర్డ్ కామెడీ చేద్దాం అనేది ఐడియా అనమాట. సో అబ్సర్డ్ కామెడీ అండ్ హైయెస్ట్ బ్లెండ్ చేస్తే బాగుంటుంది, ఇప్పటిదాకా తెలుగులో రాలేగా అని చెప్పి అలా చేసింది. దీని వరకు వచ్చేసి బడ్డీ కాప్ కామెడీ ఒకటి ఇంకా ఇప్పటివరకు తెలుగులో రాలేదు, వర్కౌట్ అవుద్ది అని చెప్పి. సో అలా ఉంది. జానర్ వైజ్ అయితే వేరే జానర్స్ వెళ్తున్నా, క్రైమ్ అనే ఎలిమెంట్ అంటే బేసిక్గా మత్తు వదలరా కాబట్టి ఉండాల్సిందే సీక్వెల్. అంటే బేసికల్గా కొంచెం స్లోగా చూపించి మ్యూజిక్ పెంచి హైప్ ఇవ్వడం సీన్ని, దట్ ఈస్ యువర్ స్టైల్, అర్థమవుతుంది. అంటే లైక్ రెగ్యులర్గా అదే ఉంటుందా, లేకపోతే కొత్త ఫార్ములా లాంటిది కానీ కొత్తగా ఏమైనా చేసేది డిఫరెంట్ స్టైల్ మేము మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే అది స్టోరీ బట్టి ఉంటుందండి, స్టోరీ రాసే సీన్స్ బట్టే ఎగ్జిక్యూషన్ అనేది కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మూవీ ఇప్పుడు ఏది తీసినా ఆ స్టోరీ బట్టి ఏది ఇంపార్టెంటో అలా వెళ్తుంది. అంటే మీరు అన్నట్టు అది అవును, అంటే సడన్గా స్పీడ్గా సడన్గా స్లో అయ్యేది అలా కొన్ని ఐ ట్రై టు చేంజ్. ఓకే, డన్. సో సుమా గారి గురించి చెప్పండి. ఆయన అయితే మాకు తెలిసి హీజ్ అన్ ఇంట్రోవర్ట్ పర్సన్. మాకు ఇంటర్వ్యూస్లో కూడా కొంచెం కష్టపెట్టారు ఆయన ఆన్సర్స్ చెప్పకుండా, వెరీ ఇంట్రోవర్ట్. సో అలాంటి ఇంట్రోవర్ట్ పర్సన్ దగ్గర నుంచి కామెడీ జానర్ లాగడం కానీ ఆ సీన్స్ చేస్తున్నప్పుడు లైక్ ఆ హిలేరియస్ని పండించడం అనేది ఇట్స్ వెరీ టఫ్ థింగ్ కదా. ఏ సీన్ చేస్తున్నప్పుడు ఇది కాదు ఇంకొంచెం రావాలి బాస్ అని అన్నది ఏదైనా ఉందా? అంటే సింహ సైడ్ లేదు, ఈసారి ఏంటంటే ముందే ఆల్రెడీ స్క్రిప్ట్ రీడింగ్ అది చేసుకున్నాం కాబట్టి, ఇంకోటి క్యారెక్టర్ని బాగా ఓన్ చేసుకున్నాం. అంటే నేనే సర్ప్రైజ్ అయ్యా చాలా వాటిలో మనోడు చేసిన దాంట్లో. ఇప్పుడు సత్య కూడా మాట్లాడుతుంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ నేనేం చెప్పకపోయినా తన కొన్ని ఎక్స్ప్రెషన్స్ అంటే అది కనపడింది నాకు. అంటే ఫస్ట్ పార్ట్కి ఇప్పటికి ఆ వేరియేషన్ కానీ ఆ చేంజ్ ఓవర్ కానీ. ఇంకొకటి ఏంటంటే కొంచెం మోర్ అదొకటైతే ముందే ఫిక్స్ అనమాట, మరీ మరోజ్గా ఉండద్దు ఫస్ట్ పార్ట్కి దీనికి. సో ఇందులో బాబుయే ఆడు ఏంటంటే వైట్ నుంచి వాడు కొంచెం గ్రేగా మారాడు, వాడే ముందుండి చేస్తూ ఉంటాడు మ్యాక్సిమం అన్నట్టు. సో తస్కరించడం కూడా మనోడు ఐడియానే ఇలా ఇంక మధ్యలో
ఎక్కడైతే మొత్తం మారేదో అది మళ్ళీ సత్య ఐడియా నుంచి వచ్చి మళ్ళీ వీళ్ళు ఏదో పెంటల్లోకి దిగారు అనేది అది మానవుడి దాన్ని బట్టి ఉంటుంది. కానీ అంటే మేజర్ నాకు సినిమాలో నచ్చేదంటే మోస్ట్ సెక్యూర్ యాక్టర్ అనమాట. అంటే నా క్యారెక్టర్కి ఇంత ఉండాలి ఇంత ఉండాలి అలా కాకుండా ఆ క్యారెక్టర్కి ఏ కావాలో అంతే ఉంటుంది. అంటే తనే ఇంకా వద్దు ఎందుకు ఈ క్యారెక్టర్ నాకు ఇప్పుడు ఇంత అవసరం లేదు ఎందుకు ఇక్కడ బిల్డప్ అని కూడా అనే టైప్ అన్నమాట. సో ఆ క్యారెక్టర్కి ఏది కరెక్టో అంతే ఉంటాడు. సో మేజర్ క్యారెక్టర్స్ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ వాళ్ళు తగ్గట్టు ఉంటేనే బాగుంటుందని బిలీవ్ చేసే యాక్టర్. ఓకే. సో బేసికల్గా మొత్తం మనకి మూవీ మొత్తం కూడా వెళ్ళేది సత్య గారి మీద అండ్ సింహ గారి మీదే వెళ్తుంది కదా. బట్ ఫరియా గారి క్యారెక్టర్ రావడానికి గల అంటే లైక్ ఒక హీరోయిన్ ఉండాలి స్పేస్ అని క్రియేట్ చేసి తీసుకొచ్చారా లేకపోతే ఏంటి అని? అంటే మేజర్గా స్క్రీన్ ప్లే వైజ్ తీసుకుంటే ఫస్ట్ పార్ట్లో అభి అనే ఒక థర్డ్ వీల్ ముగ్గురు కలిసి వెళ్తారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక క్రైమ్లో ఇరుక్కున్నప్పుడు వీళ్ళకి ఇంకొక ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలన్నమాట. సో అలా అని డిరైవ్ చేసిన క్యారెక్టర్. అంటే బేసిక్గా హీరోయిన్ తనకు కూడా ఫారియా కూడా హీరోయిన్ అలా ఏం చెప్పలేదు. అంటే క్యారెక్టర్ ఏదో ఒక మూవీలో క్యారెక్టర్. సో లవ్ ఇవి ఏమి ఉండవు. సో అలానే చెప్పాను. ఏంటంటే సెకండ్ హాఫ్లో చూస్తే తనే మెయిన్ తన త్రూ వెళ్తూ ఉంటారు. తన త్రూ కొన్ని క్లూస్ ఉంటాయి. దాని తర్వాత తనది కూడా ఒక చిన్న ప్రీ క్లైమాక్స్ వాటిలో కూడా అదొకటి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హూడ్ అనే జానర్ కాబట్టి ఉన్న క్యారెక్టర్స్లోనే ఆడియన్స్ వీళ్ళ వాళ్ళ అన్న ఒక చిన్న ఇది ఉంటుంది కదా, దానికి కూడా యూజ్ అవుతుంది అలా పెట్టి రాసింది. సో బేసికల్గా మీ మూవీలో ఒక పాయింట్ మనకి ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నాయి. దట్ ఈజ్ ఏంటంటే లైక్ అజయ్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో సో ఉమెన్స్ మీద సో రీసెంట్ మనకి కరెంట్గా కూడా చాలా జరుగుతున్నాయి. లైక్ గ్యాంగ్ రేప్స్ కావచ్చు, ఉమెన్ అబ్యూజింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అది దృష్టిలో పెట్టుకొని ఏమైనా మీరు అంటే ఇది అజయ్ గారిది ఇన్స్పిరేషన్ వచ్చి ఒక సియోల్లోనే ఎక్కడో ఒకటి చదివాను అనమాట. సేమ్ ఒక లాంజ్ ఇలానే ఉండి సో ఇలా అమ్మాయిలు తెలియకుండా వీడియోస్ తీసి అతను ఒక పాపులర్ పాప్ సింగర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అనమాట. సో ఆ క్యారెక్టర్ చిన్న బేస్ తీసుకున్నాను అనమాట, ఇన్స్పిరేషన్గా తీసుకొని. సేమ్ అది పేరు నాకు గుర్తురావట్లేదు, క్లబ్ పేరు. అది చాలా పెద్ద ఇదైంది అనమాట. అక్కడ అయ్యి వాళ్ళందరిని అరెస్ట్ చేయడం, ఆ వీడియోస్ సేమ్ ఒక తెలియకుండా వీడియోస్ తీసి ఇవి చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటిది ఒక చిన్న నెట్వర్క్లో ఒకటి జరుగుతుంది. ఓన్లీ బిట్వీన్ సెలబ్స్ అండ్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ మధ్య. సో అది తీసుకొని పెట్టింది, అది ఇన్స్పిరేషన్. అంటే బేసికల్గా మీరు ఆల్రెడీ అది ఉన్నదే పెట్టాను అంటున్నారు కాబట్టి ఏదైనా మీకు కాల్స్ రావడం కానీ ఫ్రమ్ ఎనీవేర్ నుంచి కానీ అంటే అది ఆల్రెడీ ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ 2017 ఎప్పుడు 2013 సంథింగ్ గుర్తులేదు. ఇట్స్ ఇన్ వికీపీడియా, ఆన్లైన్లో ఉందన్నమాట. సో మామూలు నేను కొంచెం ఫాలో అవుతూ ఉంటాను అనమాట. సో క్రైమ్స్ కానీ, ట్రూ క్రైమ్స్ కానీ, లేదా హ్యాపెనింగ్స్ ఏమేమి జరుగుతున్నాయి అనేది చూస్తూ ఉంటాను. చూస్తున్నప్పుడు ఇది నాకు ఓకే జరుగుతుందిగా ఇది అనిపించి చెప్దాము అని. సో నాకు తెలిసి యువర్ స్ట్రెంగ్త్ వాజ్ కామెడీ విత్ యాక్షన్. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ 2 జానర్స్ నుంచి బయటకు వచ్చి ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ జానర్ అని అనుకుంటే ఏ జానర్ చెప్తారు? అంటే నాకు అన్నీ తీయాలని ఉంది. నా మేజర్గా హారర్ ఒకటి ఇష్టం. హారర్ ఒకటి అంటే ఒక స్టోరీ ఉంది. ఇంకోటి హారర్ మిక్స్, కొంచెం హ్యూమర్ హారర్ మిక్స్ ఒకటి ఉంది. ఒకటి ప్యూర్ హారర్ ఉంది. ఎప్పుడన్నా అది చేయాలన్నా. ఇప్పటి వరకు వచ్చిన హారర్ మూవీస్లో, మన తెలుగులో వచ్చిన హారర్ మూవీస్లో మీరు చూసి బా ఏముంది అసలు? నాకు రీసెంట్లో ఇది అంటే గృహం ఒకటి నచ్చింది. మొన్న మసూదా కూడా బాగుంది. అంటే ప్యూర్ హారర్ అనేది మన దగ్గర ఎక్కువ, హారర్ కామెడీ ఎక్కువ వచ్చే కానీ ప్యూర్ హారర్ అనేది ఎప్పుడు తీయరు, అటెంప్ట్ చేయరు. సో మసూదా బాగుంది. ఓకే. సో అంటే లైక్ ఫరియా గారి గురించి చెప్పండి. ఆవిడ ఇందులో ర్యాప్ కూడా పాడారు. షీ ఓన్లీ రైట్? తనే రాసింది, తనే పాడింది, తనే కొరియోగ్రఫీ కూడా. ఐడియా అదే తన సాంగ్. అది బేసిక్గా ఒకరోజు సెట్లో ఉన్నప్పుడు మామూలుగా ఊగుతుంది అనమాట, ఇలా పెట్టుకుని ఊగుతుంది. ఏమైంది ఏంటి అంటే నేను ర్యాప్ పాడుతూ ఉంటాయి మరి ఇన్పి అనగానే సరే అని బ్రేక్లో వచ్చింది, ఒక మ్యూజిక్ ప్లే చేసి పాడింది అనమాట మొత్తం ర్యాప్. సో నేను మామూలుగా డక్కని హిందీ అందులో చేజ్లో పెడదాము ఒకటి బ్యాక్గ్రౌండ్లో అనిపించి ఒకటి థాట్ ఉంది. అరే ఇది బాగుంది కదా, అయితే మన సినిమాకి తగ్గట్టు, అంటే తను వేరేలాగా రాసింది లిరిక్స్, సినిమాకి తగ్గట్టు హిందీ అదే దక్కని అదే ఉంచి ఒకటి రాయమంటే రాసింది అనమాట. రాసిన తర్వాత మామూలుగా ప్లే చేసిన తర్వాత సరే ఎందుకు ఇది ప్రమోషనల్ సాంగ్ కూడా చేస్తే బాగుంటుంది కానీ ఏం చేసామంటే షూట్ మధ్యలోనే నువ్వే కొరియోగ్రఫీ చేసి, ఎందుకంటే తను డాన్సర్ కాబట్టి నాకు కొంచెం అన్కన్వెన్షనల్గా ఉంటుంది, కొత్తగా కూడా ఉంటుంది అని ఫీల్ అనిపించి సరే ఇప్పుడు సునీల్ గారు ఉన్నారనమాట. ఆయన డ్యాన్స్ చేసి అసలు చాలా రోజులు అయింది. ఆయనది బేసిక్గా మామూలు సినిమా సీన్స్ షూట్ మధ్యలో 1 hour బ్రేక్ తీసుకొని సరే ఇలా సాంగ్ అనుకుంటున్నాం ఒక 1 hour
వెళ్ళి డ్యాన్స్ చేద్దాం అది ఇది అంటే ఆయన విని ఆయన ఎక్సైట్ అయ్యారు. సో అలా 1 అవర్ షూట్ మధ్యలో ఒకటి, మధ్యలో ఇంకొక డే కూడా మళ్ళీ ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి 1 అవర్ ఒకసారి, అలా ఒక 3 days అలా మధ్యలో చేసాం. చేసి అది రఫ్ కట్ చేసి చెరి గారు చూపించేసరికి బాగా నచ్చింది. సరే అప్పుడు ప్రమోషనల్ సాంగ్ కూడా చేద్దాం అని చెప్పి అప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న సెట్ లాగా చేసి మళ్ళీ మొత్తం ఒక ప్రమోషనల్ వీడియో లాగా చేద్దాం. అది కూడా ఏంటంటే జస్ట్ సాంగ్ లాగా కాకుండా చిన్న వీడియో. అండ్ నాకు 2000s వాటిల్లో MTVలో వచ్చే మ్యూజిక్ వీడియో స్టైల్లో చేద్దాం అనేది ఐడియా అనమాట. సో అలా ఒకటి ప్లాన్ చేసి తన ఓన్ టీమ్, వాళ్ళ డాన్సర్స్ గ్రూప్స్ వాళ్ళని తెచ్చుకొని మొత్తం కాస్ట్యూమ్స్ అన్ని సెట్ చేసుకొని ఒక ప్లాన్ చేసి ఆవిడే మొత్తం కొరియోగ్రఫీ, సాంగ్స్ పార్ట్ అన్ని ఆవిడే, కొరియోగ్రఫీ, సాంగ్ అండ్ లిరిక్స్ మొత్తం. ఓకే. సో బేసికల్గా మీరు మత్తు వదలరా 1, 2లో క్రియేట్ చేసిన అన్ని క్యారెక్టర్స్ కన్నా బాగా కనిపించే క్యారెక్టర్లు 3. ఆ మూడిట్లోని సత్య గారు వాజ్ హైలైట్ వన్. సూపర్ బ్లాస్ట్ అయితే మీ సీరియల్ ఓరినా మొగుడు, ఓరినా కొడక. సో ఆ సీరియల్ కాన్సెప్ట్ అనేది సిచ్యువేషన్స్కి తగ్గట్టు వస్తుంది కాబట్టి అంటే లైక్ అది ఎలా మీరు పార్ట్ 1 నుంచి ఉంది కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది మీకు? నిజంగా నాకు గుర్తులేదు ఎందుకు రాశాను, ఇప్పుడు ఫీల్ అవుతుంది ఎందుకు రాసా. అదేంటది? దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి నాకు అసలు ఏం రాయాలో అర్థం కావట్లేదు. అంటే అది ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ అవుతుంది అని క్లారిటీ. అంటే సినిమాలో సీన్స్ ప్రకారం అంటే సిచ్యువేషన్ బట్టి ఓకే ఈ హ్యూమర్ వర్కౌట్ అవుతుంది, ఈ సీన్ వర్కౌట్, అది సీరియల్ కదా అసలు అది ఏది వర్కౌట్ అవుతుంది అంటే ఎప్పుడు నాకు అది 50-50 ఉంటుంది. ఫస్ట్ పార్ట్కి కూడా సగం మందికి అంటే నేను చూపెట్టిన దాంట్లో సగం మంది నచ్చింది, సగం మంది నచ్చల. అండ్ మా కోర్ టీమ్ ఇక్కడ కూడా అంతే. అంటే నాకు ఒక పర్ఫెక్ట్ ఇది వర్కౌట్ అవుద్ది అనేది ఆ సీరియల్ మీద ఎప్పుడు ఒక డౌటే. అంటే క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్ మాత్రం వర్కౌట్ అవుద్దని ఒకటి నమ్మాను అనమాట. అది వర్కౌట్ అయింది బాగా. కానీ మధ్యలో ఏంటంటే కొంచెం చిన్న ఒక 30% మందికి అంత ఫస్ట్ పార్ట్ అంత లేదు అంటే అది నాకు తెలుసు. కానీ నాకు ఏమో అంటే అది ఏం రాయాలనేది అంటే అబ్సర్డ్గా ఉండాలి, మళ్ళీ సినిమా కొంచెం సింక్లో ఉండాలి. దాని మీద నేను ఈ సెకండ్ పార్ట్ రీషూట్ కూడా చేశాను. ఆల్రెడీ అయిపోయాక మొత్తం స్క్రీనింగ్ వేసాక లేదు ఇంకా నవ్వు రావాలి అది సరిగ్గా సీరియల్ ఓన్లీ సీరియల్ పార్ట్ మళ్ళీ రీషూట్ చేసి పెట్టారు. సీరియల్ పార్ట్ ఓన్లీ సీరియల్ పార్ట్ రీషూట్. అది హైలైట్ అసలు ఎవరినా కొడుకు అంటే ఇట్లా తీసేటప్పటికి మళ్ళీ రోహిణి గారు కనిపిస్తారు. అది మేజర్ బ్యాంగ్ అది అయితే అయ్యా. సో అది వర్కౌట్ అవుతుంది, అది ఒకటి కొంచెం క్లారిటీ ఉండింది. కానీ మిగతా అసలు ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి నాకు ఈ ఓరినా కొడుకు మా ఎన్ని సీక్వెల్స్ వస్తాయి అన్నిట్లో ఉంటుందా? ఉండాలిగా, కంపల్సరీ ఉండాలి. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అదే దాని మీద ఎక్కువ ఫస్ట్ అది రాసి తర్వాత స్టోరీ రాయాలి. ఓకే. సో ఎప్పుడైనా నేను ఫ్యూచర్ సత్య గారిని లీడ్ గా పెట్టి చేస్తా, సత్య గారు లీడ్ గా ఎలాంటి జోనర్ అంటే లైక్ ఇదే జోనర్ ఇది కాదు ఒకటైతే ఉంది జానర్ ఏదో కొంచెం చెప్పండి అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ జోనర్? బికాజ్ సత్య గారు నాకు కొన్ని సీన్స్లో కనిపించినప్పుడు ఆయన అయితే భలే కనిపించారు అనమాట. లైక్ సింహ గారిని అక్కడక్కడ డామినేట్ చేసినట్టు అనిపించింది. సో అంటే ఏ జానర్లో? ఇట్ షుడ్ బి ఫన్ లేకపోతే హారరా లేకపోతే ఏంటి? ఫన్ అనేది ఇన్బిల్ట్ ఉంటుందండి. సో సత్య గారిని అనుకున్నారా ఫస్ట్ నుంచి లేకపోతే ఏమైనా ఎనీథింగ్? లేదు అంటే అలా అంటే ఆ స్క్రిప్ట్ రాసిన దానికి అలాంటి యాక్టరే ఉండాలి. సో ఓకే, వన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో హ్యాపీ బర్త్డే టైంలో లవణ్య గారితో కలిసి వర్క్ చేశారు కదా. సో హ్యాపీ బర్త్డే సీక్వెల్ ఏమైనా అది అక్కడికల్లా అయిపోయింది అనుకోండి, బట్ స్టిల్ ఏమైనా వచ్చే అవకాశాలు? ధైర్యం చేస్తే చేస్తాను. ఓకే. సో లావణ్య గారి గురించి చెప్పండి. బికాజ్ మా అందరికీ తెలుసు, బట్ మీరు అంటే లైక్ మీ సినిమా షూటింగ్ టైంలో కూడా వరుణ్ తేజ్ గారిది తన రిలేషన్ మీకు ఏమైనా తెలుసా? బయటపడేవారు కాదా అస్సలు? ఎవరికి తెలియదు. అవునా? అర్రే మన సినిమా చేసినప్పుడు కూడా చెప్పలేదే అనుకున్నారా? అడిగారా పోనీ ఎప్పుడైనా మాట వరుసగా? అంటే పర్సనల్ లైఫ్ పెద్ద ఎందుకు వాళ్ళకి చెప్పాలనిపిస్తే చెప్తారు. పర్సనల్ స్పేస్ ఎవరికి నాకు నా పర్సనల్ లైఫ్ గురించి చెప్పడం ఇష్టం. ఓకే. ఎనీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అలాంటివి అంటే మేజర్ నాకు ఒక ట్రెజర్ హంట్ ఫిల్మ్స్ ఇష్టం. ఒక ట్రెజర్ హంట్ ఫిల్మ్ చేయాలి. ట్రెజర్ హంట్ మూవీ లైక్ ఇండియానా జోన్స్, నేషనల్ ట్రెజర్, ఒక నిధి గురించి ఎత్తుక్కుంటూ. ఉందా ఐడియా, కాన్సెప్ట్ ఎప్పుడైనా అనుకున్నారా మరి? ఒక చిన్న ఐడియా ఉంది కానీ రాయాలి మంచిగా. అంటే అది చాలా బడ్జెట్తో కూడుకుంది. హోప్ఫుల్లీ వన్ డే ఐ విల్ మేక్ ఇట్. ఓకే. సో ఎలాగో ఫన్ అండ్ కామెడీ జానర్స్ మీకు బాగా ఇష్టం కాబట్టి జనరల్గా మీరు కామెంట్స్ అవి చదువుతూ ఉంటారా? సో మత్తు వదలరా 2 టీజర్ కానీ ట్రైలర్ కానీ ఆర్ ఎనీథింగ్ ఏదైనా ఒక చిన్న కామెంట్స్ కానీ రివ్యూస్ కానీ విన్నప్పుడు ఇదేంటిది నాకన్నా ఘోరంగా ఆలోచిస్తున్నాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఏదైనా పాయింట్ కానీ డైలాగ్ కానీ ఆడియన్స్ నుంచి కానీ? బాగానే ఉన్నాయి. కొంత తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. 1 పాజిటివ్ 1 నెగిటివ్ చెప్పండి. అంటే అంత గుర్తు. పాజిటివ్
అంటే అదే ఒకటి నచ్చింది ఏంటంటే బేసిక్గా టీజర్లో అన్ని టైం స్టాంప్స్ పెట్టి ఒకళ్ళు ఎవరో పోస్ట్ చేశారు, ఇక్కడ ఈ జోక్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఈ డీటెయిల్ ఉంది, ఇక్కడ అంటే అంత ఎఫర్ట్ పెట్టి కింద అందరు థ్యాంక్స్ థ్యాంక్స్ అని పెట్టి అదొకటి. ఇంకోటి ఏముంటుంది సేమ్ ఏదో హ్యాపీ బర్త్డేలో అనేది తీసేయడం మళ్ళీ అదే పెట్టి ఏముంటుంది అని నెగిటివ్ కామెంట్స్. ఓకే. అండ్ ఫైనల్గా మీకు ద ఫేవరెట్ సీన్ అంటే ఏం చెప్తారు మత్తువదలరా 2? మత్తువదలరా 2 లాడ్జ్ సీక్వెన్స్ ఉంది, అంటే ఫస్ట్ కన్సీవ్ చేసింది ఆ సీన్ అనమాట. సో క్రైమ్ సీన్ ట్యాంపరింగ్ ఇదంతా ఉంది, అది ఫేవరెట్. ఓకే. అండ్ రోహిణి గారు అసలు ఆవిడని ఆ క్యారెక్టర్కి ఎట్లా అనుకున్నారు అసలు? అంటే ఫుల్ ఒక మదర్ క్యారెక్టర్గా ఒక శారీలో చూసిన ఆవిడని ఒకటేసారి ఫుల్ పాష్ లుక్లో మేము ఇచ్చారంటే బిఫోర్ ఎవరినైనా అనుకున్నారా? ఫస్ట్ సింగిల్ ఆప్షన్ అంతే అండి. అంటే క్యారెక్టర్ రాసుకున్నాక ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఉన్న ఆప్షన్స్లో ఎవరు బాగుంటారు అని చెప్పి ఇప్పుడు రోహిణి గారిని అప్రోచ్ అయ్యానమాట. అంటే కొత్తగా ఉంటుంది, వర్కౌట్ అవుద్ది అని అనిపించింది. సో ఆవిడ కూడా మీకు టీజర్ రిలీజ్ అయిన తర్వాత దెర్ వాజ్ అ డైలాగ్, చాలా మంది హేమీలు దొరికిపోయారు అని చెప్పేసి, అది చాలా ట్రోల్ అయింది అండ్ చాలా వరకు మీమ్స్ వచ్చినాయి కదా, మీ వరకు ఏమైనా వచ్చిందా? అంటే అడిగారు, టీజర్ లాంచ్ రోజే అడిగారు, కానీ అప్పటికి అది షూటింగ్ అయిపోయింది. అంటే అదేమి వాళ్ళని అనాలన్న ఉద్దేశం కాదు, మామూలుగా వర్డే కదా తెలుగు, అది అప్పటికి అది ఇంకా బయటకు రా, మేము ఎప్పుడో షూట్ చేశాను. ఫ్లోలో హేమీలు అనేది మామూలుగా గొప్ప వాళ్ళు అన్నట్టుగా అలా పెట్టింది. ఆర్ యూ రెడీ ఫర్ ఎనీ కాంట్రవర్సీస్ ఆర్ యువర్ అంటే లైక్ నేను దూరంగా ఉంటా కాంట్రవర్సీస్ అనుకుంటారు? అంటే కాంట్రవర్సీ చేయాలని ఏమి నాకు ఉండదు, అంటే అందుకే నేను మామూలు కూడా అసలు బయటకు రాను కదా ఎక్కువ పెద్ద నాకు, అంటే అంత ఉండదు. అవి అవుతాయి అంటే కొన్ని తీసుకునే సబ్జెక్ట్ మ్యాటర్ అన్ఇంటెన్షనల్గా అవి కాంట్రవర్సీ అవుతాయి. అది నేనేం ఇంటెన్షనల్గా ఇది కాంట్రవర్సీ చేయాలి లేదా ఇది ఇలా అవుద్ది అనేది అయితే పెద్ద ఎప్పుడు అనుకోను, కానీ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా, దానివల్ల అవ్వచ్చు. సో రితేష్ గారికి లైక్ ఈ హీరోతో నాకు వర్క్ చేయాలని ఉంది, నా కాన్సెప్ట్ కనుక ఈ హీరోకి పడితే ఎలా ఉంటారా అని చూడాలని ఉంది అని అనుకున్న హీరోస్ ఎవరైనా ఉన్నారా ప్రజెంట్ నౌ ఇండస్ట్రీలో? ఒక 3 పేర్లు చెప్పండి. యూ వాంట్ టు వర్క్ విత్ అనుకుని అంటే అలా రాయలేను బేసిక్గా, అంటే ఒకళ్ళు అనుకుని రాయడం అసలు వెళ్ళదు అనమాట, నాకు రాదు అంత ఆర్గానిక్ రాయడం. స్టోరీ అయిపోయాక రాశాక ఓకే ఎవరు బాగుంటారు అనేది. యూ వాంట్ టు వర్క్ విత్ పర్సన్, ఒక 3 హీరోస్ పేరు కానీ చెప్పండి. అలా ఏం పెట్టుకోలేదు అస్సలు, ఎక్కడ దొరకట్లేదు నేను ఎక్కడ అంటే మేజర్గా నాకు ఫస్ట్ తీసేది నాకు ఎక్సైట్ అవ్వాలి, తీయాలని నాకు అనిపించాలి. అంటే వచ్చింది నేను సినిమాలకు వచ్చింది నాకు ఇష్టం కాబట్టి వచ్చా, నాకు ఇష్టమైన సినిమా తీయాలి మేజర్గా. బయోపిక్స్ మీద ఒపీనియన్ ఏంటి? వెళ్ళను కూడా, అంటే నాకైతే ఇప్పటికేమీ థాట్స్ లేవు. అంటే తీసే ఉద్దేశం ఏమైనా ఉందా? అంటే లైక్ అలాంటిది ఏమి, అంటే అలాంటి క్యారెక్టర్ నాకైతే ఏమి కనపడలా. ఒకవేళ ఎక్సైట్ చేసి చేయొచ్చు అనిపిస్తుంది. సో సీక్వెల్ 3లో అంటే సింహ గారితో పాటు, సింహ గారు సత్య గారితో పాటు ఇస్ దర్ ఎనీ అదర్ క్యారెక్టర్ని, అంటే లైక్ ఫీమేల్ కాకుండా మేల్ క్యారెక్టర్ని? అభి వస్తాడు, అభి విల్ బి బ్యాక్. అడుగుతారు కదా ఆయన సెకండ్లో ఎందుకు తీసుకురాలేదు? సెకండ్లో ఉన్నాడు, క్రెడిట్లో పెట్టా. అంటే అడిగాడు కానీ ఆర్గానిక్గా నాకు ఎక్కడ స్కోప్ లేదు, ఏదో కావాలని తెచ్చిపెట్టినట్టు ఉంటుంది అనిపించింది. అంటే అంటే బేసిక్గా బాబు వీళ్ళు ఉన్నారు, అతను ఎక్కడ నాకు ఫిట్ ఇన్ అవుతాడో అని అనిపించలేదు అనమాట రాసుకున్న స్టోరీలో, అందుకే అవాయిడ్ చేశారు. కానీ లాస్ట్లో తెచ్చి పెట్టా ఎండ్ క్రెడిట్లో. సో థర్డ్ పార్ట్లో తీసుకొస్తారు. సో థర్డ్ని బట్టి ఫోర్త్ ఉంటుందా లేదా అన్నది చెప్తారు. ఓపిక ఉంటే ఎన్ని పార్ట్స్ తీద్దామని సార్? హోప్ఫుల్లీ వర్కౌట్ అయినంత కాలం తీసుకోవచ్చు, తీస్తూనే ఉంటారు. మత్తు నుంచి మమ్మల్ని బయటికి ఓకే. సో రితేష్ గారు, అంటే లైక్ బేసికల్గా మీకు ఎక్స్పెరిమెంట్స్ అన్నవి చాలా ఇష్టం కాబట్టి ఎప్పుడైనా సరే ఎనీ రియాలిటీ షోస్కి వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందా? అసలు నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి కానీ నేను ఎక్స్పెరిమెంట్లో పాల్గొను. ఓకే. యంగ్ హీరోస్తో ఎలాగో వర్క్ చేస్తారు, హీరోయిన్స్తో చేస్తున్నారు కాబట్టి పెద్ద హీరోస్ ఎవరైనా లైక్ డైరెక్ట్ చేయాలి అంటే లైక్ అఫ్కోర్స్ మీకు కథని బట్టే, బట్ ఇన్స్పిరేషన్ ఆయన నాకు ఆ హీరో ఆయనతో వర్క్ చేయాలి అనుకుంటే ఏ హీరో పేరు చెప్తారు? సీనియర్ హీరోస్. చిరంజీవి గారు. ఓకే. సీక్వెల్స్ అంటే లైక్ మీరు ఎలాగో సీక్వెల్ 2 మూవీ ఇది కాబట్టి ఆయన చేసిన సినిమాలు ఏదైనా సీక్వెల్ మీ స్టైల్లో తీయాలి అనుకుంటే? చెంటబ్బాయి. ఓకే. ఎవరితో? ఆయనతోనే. ఓకే. చంటబాయ్ సీక్వెల్ విత్ చిరంజీవి గారు. యాక్చువల్లీ నాని గారు అప్పుడప్పుడు చెప్పడం జరిగింది లైక్ చంటబాయ్ సీక్వెల్ తీయాలనుకుంటున్నాను, బట్ ఆల్రెడీ ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ వచ్చేసింది కదా అని చెప్పేసి. మీకు అవకాశం వస్తే మీ ఇద్దరు కాంబినేషన్ రావచ్చా, మీది నాని గారిది?
రావచ్చు. ఓకే డన్ సార్. ఇన్ని సినిమాలు చేశారు, మీరు 1 వర్డ్ ఆన్సర్ చెప్తే నేను ఎన్ని క్వశ్చన్స్ అని అడుగుతాను సార్. నేను ఓర్నా కొడుకో సీరియల్ చూసి రావాలి. పోనీ ఓర్నా కొడుకో సీరియల్ అనైనా కాస్టింగ్ని పెంచుతారా సార్? అది ముగ్గురే, వాళ్ళు ముగ్గురే అంతే. ఆవిడకి ఒక సిస్టర్ని పెట్టి నన్ను తీసుకోండి సార్. డన్. తీసుకుంటారు కదా, మాటిస్తున్నారు. ఇది నేను రీల్ కట్ చేసి పెట్టుకుంటా. ఓరినా కొడుకో సీరియల్లో కొత్త క్యారెక్టర్. బట్ లిటరలీ మత్తు వదలరా 2 వాజ్ అన్ హిలేరియస్ వన్. అండ్ ఒకటైతే షేర్ చేసుకోవాలి, నేను నా హెల్త్ బాగాలేక నేను ఒక 2 వీక్స్ లీవ్లో ఉన్నాను. ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత నేను ఫస్ట్ చూసిన సినిమా మత్తు వదలరా 2. మొత్తం మత్తు వదిలిపోయింది. ఐఎమ్ ఎంజాయింగ్ త్రూ అవుట్ ద మూవీ. అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ ద మూవీ? ఫస్ట్ కాల్ ఏంటి మూవీ చూసాక? బెస్ట్ కాంప్లిమెంట్ నాకు చిరంజీవి గారి ట్వీట్. బెస్ట్ కాంప్లిమెంట్ చిరంజీవి గారు ట్వీట్ వేశారు. చిరంజీవి గారు, ఓ సూపర్. మహేష్ బాబు గారు కూడా ట్వీట్ వేశారు. సో అది బెస్ట్. ఓకే. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అదే అండి, 2 ఉన్నాయి, ఏదో ఒకటి చూడాలి ఏం చేయొచ్చు. ఓకే, సో ప్రెసెంట్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్. అంతే. ఆఫ్టర్ దట్ ఏదో ఒకటి ప్లాన్? అంటే ఆల్రెడీ ఒక బౌండ్ స్క్రిప్ట్ రెడీ ఉంది, చేస్తా లేదా ఇంకొక ఐడియా ఒకటి వచ్చింది. విత్ న్యూ కామర్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్? అంతే, అంటే న్యూ కమర్స్ ఏం కాదు, కొంచెం తెలిసిన తెలుసు. అంటే అది కూడా క్యారెక్టర్ డ్రివెన్, సో క్యారెక్టర్ బేస్డ్. ఓకే డన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అట్ ద సేమ్ టైమ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ మత్తు వదలరా 3. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది సంగతి అనమాట. ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు కీప్ వాచింగ్ TFPC.